ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా వందనాలండి. చాలామంది నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారండి. చాలామంది నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం అంటే చాలా ఉత్సాహంగా వినాలండి. ఎందుకు ఉత్సాహంగా వినాలో ఒక వచనం చూసి మనం వాక్యంలోకి వెళ్దాము. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చదవబడినటువంటి వాక్య భాగం ప్రకారం మన ఆత్మలను రక్షించగలిగేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది వాక్యమే. అటువంటి వాక్యాన్ని నిద్రావస్థలోను లేకపోతే మనసు ఎక్కడో పెట్టుకునో వినకూడదండి. ఎందుకంటే ఆ వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి. మన ధనం, మన జ్ఞానం, మన బుద్ధి మన ఆత్మలను రక్షించలేదు. కానీ వాక్యం దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని విని సాత్వికంతో దాన్ని అంగీకరించాలి. కాబట్టి నిద్రావస్థలో ఉన్న వాళ్ళు కొద్దిసేపు ఓపిక పడితే చక్కని వాక్యం మనం వినవచ్చు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే శరీరముతో క్రీస్తుని ఏ విధంగా గణపరచాలి. ఏంటండి? శరీరంతో క్రీస్తుని ఏ విధంగా గణపరచాలి అనేదే మన ధ్యానాంశం అయి ఉన్నది. ప్రభునందు ప్రియులరా, దీనికి సంబంధించిన వాక్య భాగం చూడండి. పరిశుద్ధ బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. చాలా జాగ్రత్తగా చూడండి అందరూ. మరియు నేను ఏ విషయంలో కూడా సిగ్గుపడక ఎప్పుడు వల్లనే ఇప్పుడును చూడండి, జాగ్రత్తగా వినండి. నా బ్రతుకు మూలంగానైనాను సరే, బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే, చూడండి, క్రీస్తు నా శరీరమందు గణపరచబడినని నేను మిగులు అపేక్షించుచున్నాను. చాలండి అక్కడ వరకు. అపోజిట్ పౌలు ఏమంటున్నాడంటే, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. అదే కదండి ఈరోజు మన ధ్యానాంశం అయి ఉంది. శరీరముతో క్రీస్తుని ఏ విధంగా గణపరచాలి అనేది మన వాక్య భాగం అయి ఉంది. ఎలా గణపరుస్తారండి? గణపరచడం అంటే గొప్ప చేయడం, ఆయన నామానికి కీర్తి తీసుకురావడం. మన శరీరంతో దేవుని నామానికి ఏ విధంగా కీర్తి తీసుకురాగలరు చెప్పండి, ఏదైనా ఐడియా ఉన్నవాళ్ళు. ప్రభునందు ప్రియులరా, చాలామంది ఆలోచించి ఏంటంటే, దేవుడు పనిచేసి మన శరీరంతో దేవుని పనిచేసి దేవుని నామానికి ఘనత తేవాలని ఒక్క మాటలో చెప్పేస్తారు. కానీ అది ఒక్క మాటలో తేలిపోయేది కాదు. ఈ శరీరాన్ని దేవుని పనికి నిలవబెట్టాలంటే మన శరీరములో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి శరీర భాగాలు ఎంత కష్టపడతాయో తెలుసండి. శరీరాన్ని దేవుని పనికి నిలబెట్టడానికి అవి ఒప్పుకోవు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఒప్పుకోవు. అటువంటి వాటిని నిలబెట్టి మనం ఏం చేయించాలంట? దేవుని పని చేయించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట చెప్తాడు చూడండి.
కాబట్టి సహోదరులారా, సరిగ్గా చదవమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ యుక్తమైనది. మన శరీరాన్ని దేవుడికి ఎలా సమర్పించాలంటే అండి, సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఏ విధంగా సజీవ యాగమవుతాం మనం? ఏ విధంగా సజీవ యాగమవుతాం అనేది ఈరోజు చూద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ దేవుడిచ్చినటువంటి శరీరములో అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. దాన్ని బైబిల్ గ్రంథం ఏమని చెప్పిందంటే దీపము అని చెప్పింది. ఏంటండి? ఏంటి శరీరానికి దీపం ఏంటి? దేహానికి దీపం ఏమని చెప్పింది బైబిల్? చెప్పండి. కన్ను. ఏంటండి? కన్ను. ఏమండి? పంచేంద్రియాలు ఉంటాయండి. పంచేంద్రియాలు 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలే కరెక్ట్గా పనిచేస్తే, దేవుని పని చేస్తే మనం పరలోకం వెళ్తామండి. ఈ 5 ఇంద్రియాలు కానీ సరిగ్గా పనిచేయలేదనుకోండి, దేవుని రాజ్యానికి మనం వారసులం కాదు. పంచేంద్రియాలు మీకు తెలుసు కదా ఏంటి? కన్ను, నోరు, ముక్కు, చెవులు. నోరంటే దాంట్లోనే వచ్చేస్తుంది. చర్మము. ఈ 5 ఆర్గాన్స్, ఈ 5 సెన్సార్స్, ఈ 5 ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తేనే మనకి పరలోకంలో స్థానం అనేది ఉంటుంది. సరిగ్గా పనిచేయడం అంటే నా కళ్ళు బాగానే కనబడుతున్నాయి, నా చెవులు బాగానే కనబడుతున్నాయి, నా నోరు బాగానే ఉంది, ఇలా కాదు. వీటిని దేవుని పని వైపు మరల్చాలి. కష్టమా కాదండి? కష్టమా కాదండి? ఒక చక్కని మాట దేవుడు చెప్పాడు. దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు దయచేసాడంట, కానీ పిరికిదనం గల ఆత్మను దయచేయలేదంట. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే ఏంటి? ఈ పంచేంద్రియాలని నిగ్రహించుకొని ఈ పంచేంద్రియాలను దేవుని పని వైపుకు నడిపించేటువంటి శక్తిని మనకు దేవుడు ఇచ్చాడంట. అదే ఇంద్రియ నిగ్రహం. పిరికిదనం గల ఆత్మను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఇవ్వలేదంట. ఈ పంచేంద్రియాల్లో అతి ప్రాముఖ్యమైనది కన్ను. ఈ కన్నును గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు. దేహమునకు, చూడండి, దేహానికి దీపం ఏంటండి? కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగై ఉండెను. నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహం అంతా వెలుగై ఉండెను. కన్ను తేటగా ఉండడం అంటే చక్కగా విజన్ ఉండడమా? తేటగా ఉండడం అంటే ఏంటండి? ప్రతిదీ క్లియర్గా కనపడమా? లేకపోతే విజన్ 6/7, 6/8 ఉండడమా? దేవుడు చెప్తుంది అదేనా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా ఎలా ఉంటుందంట? వెలుగుమయమై ఉండును. నీ కన్ను సరిగ్గా లేకపోతే నీ దేహమంతా చీకటి అయిపోతుంది. ఆ చీకటి చాలా గొప్పది అని చెప్పి, మరి మన దేహం వెలుగుమయం ఉండాలంటే మన కన్ను ఎలాగ ఉండాలండి? తేటగా ఉండాలి. తేటగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఐ డ్రాప్స్ వాడతారా? తేటగా ఉండాలంటే ఏం చెయ్యాలి? లోకంలో దేవుడు ఏది చూడమన్నాడో అదే చూడాలి. దాన్ని మించి మనం చూడకూడనివి చూసామంటే మనం చీకటిలో పడిపోతాం. అపవాది యొక్క కబంధ హస్తాల్లో
మనం నలిగిపోతాం. అందుకే అంటున్నాడు, నీ దేహము దేవునికి ఆలయము వంటిది అంటున్నాడు. నీ దేహము దేవునికి ఆలయము వంటిది. మరి ఎంతమంది యవ్వనస్తులు ఈరోజు తమ కన్నులను చెరుపుకుంటున్నారండి? వ్యర్థమైన వాటిని చూస్తూ ఎంతమంది యవ్వనస్తులు తమ కన్నులను చెరుపుకుంటున్నారు? ఆ కన్నులు దేవుడు వాక్యాన్ని చూడాలి కదండి. కానీ దేవుడు వాక్యాన్ని చూడకుండా ఏం చూస్తున్నాయి? పాపంలో పడిపోవడానికి కారణమైనటువంటివన్నీ చిత్రాలని ఈరోజు యువత చూస్తుంది. యువత మాత్రమే కాదండి, వృద్ధులు, బాలురు, నడి వయసు వాళ్ళు, ఏది తేడా లేదు. మరి వీరి దేహాలు వెలుగుమై ఉన్నాయా? చీకటి వారిని ఆవరించిందా? చీకటి వారిని ఆవరించింది. అది పాపం అనేటువంటి చీకటి. పాపం అనేటువంటి చీకటి. మోహపు చూపు, మోహపు చూపు, వ్యభిచారపు చూపు, ఇదంతా కూడా ఏమిటనుకుంటున్నారు? పాపపు చీకటి. ఇదిగో నీ చూపు తేటగా ఉంటే, ఇదిగో నీ దేహమంతా కూడా వెలుగ్గా ఉంటుంది. నీ చూపు తేటగా లేకపోతే ఇదిగో ఏమవుతుందంటే నీ బ్రతుకే అంధకారం అయిపోతుంది. అంధకార అధిపతి అయినటువంటి అపవాది నిన్ను వేలతాడు. వాడి యొక్క రాజ్యం కిందకి నువ్వు వెళ్ళిపోతావు. చూడండి మరి ఎంత భయంకరమైనటువంటి సంగతో. ఈ కన్నులతో దేవుని వాక్యాన్ని చూడడానికి ఇష్టపడం, కానీ టీవీ సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ చూడడానికి ఇష్టపడతావా లేదా? చెప్పండి. ఇప్పుడు మన కన్ను తేటగా ఉందా లేదా? తేటగా ఉందా? తేటగా లేనే లేదు. మరి ఇటువంటి శరీరంలో ఒక భాగమైనటువంటి కన్నుని మనం దేవుని సేవకు నిలబెట్టాలి. కష్టమా? కష్టమా కాదండి? చాలా కష్టం, చాలా కష్టం. ఈ కన్ను లోక సంచారం చేస్తుందండి. అందుకే నేత్రాస అన్నాడు. లోతు భార్య నశించిపోవడానికి కారణం ఏంటి? కన్నే. నేత్రాస. అవ్వ నశించిపోవడానికి కారణం ఏంటి? కన్నే. చూచుటగా ఎలా ఉన్నాయి? రమ్యముగా ఉన్నాయండి. చూడండి, నేత్రాస వలన మన ప్రయాణం ఎక్కడికంటే నరకానికే. అందుకే తేటగా ఉంచుకోమన్నాడు. యోబు భక్తుడు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. యోబు భక్తుడు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో యోబు భక్తుడు అంటండి కన్నుతో నిబంధన చేసుకున్నాడంట. కన్యకుని నేను ఎలా చూడగలంటే మోహపు చూపు నేను స్త్రీని ఎలాగా చూడగలను అని అర్థం. అంటే మనకి కొత్త నిబంధన తెలుసు, పాత నిబంధన తెలుసు. మన శరీరంలో ఒక భాగంతో నిబంధన చేసుకున్నటువంటి భక్తుడిని చూసారా? అదిగో యోబు చేసుకున్నాడు. యోబు చేసుకుంటున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. కన్యకుని నేను ఎలాగ చూడగలను? ఒక స్త్రీని మోహపు చూపుతో నేను ఎలాగ చూడగలను? ఒక పురుషుడిని మోహపు చూపుతో ఎలా చూడగలను అని అడుగుతున్నాడు. అంటే మన కన్నులతో మనం ఎప్పుడన్నా నిబంధన చేసుకున్నామా? మరి కన్నులతో మనం నిబంధన చేసుకోలేదు. మరి శరీరంతో క్రీస్తుని ఏ విధంగా కనపరుస్తామండి? నా బ్రతుకు మూలం అయినా సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలని పౌలు కోరుకున్నాడండి. బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగా అయినా సరే. ఇప్పుడు చెబుతుంది బ్రతికున్నప్పుడు శరీరమందు ఎలా గణపరచబడతాడో చెబుతున్నాను. చావు తర్వాత కూడా శరీరంతో క్రీస్తు గణపరచబడతాడు. అది ఏ విధంగా కూడా చెబుతాను. ప్రభునందు ప్రియులారా, మరి కంటి విషయంలోనే ఏమవుతున్నా? తప్పిపోతున్నావా లేదా? తప్పిపోతున్నాం. కన్ను తర్వాత అతి ప్రాముఖ్యమైనది. కన్ను తర్వాత అతి ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రమాదకరమైనది నోరు. నోరంటే మొత్తం వస్తుంది.
ఆ నోరు ఎటువంటిదంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6-8 వచనాలు. నాలుక అగ్ని అయి, నాలుక మన అవయవముల్లో అమర్చబడిన ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు నాలుక ఏం చేస్తుందంటండి? మన శరీరానికి మాలిన్యం కలుగు చేస్తుందంట. ఫస్ట్ నాలుక మన శరీరానికి ఏం కలుగు చేస్తుందంటండి? మాలిన్యము. నాలుక కలుగు చేసేటువంటి మాలిన్యం ఏంటి? మన శరీరానికి మురికిని అంటిస్తుందంట. ఎలా అంటిస్తుందండి? ఈ శరీరం, ఈ నాలుగుతోనే దేవుణ్ణి కీర్తిస్తాము, ఈ నాలుగుతోనే సహోదరుణ్ణి దూషిస్తాము. మనుషుడాడు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినాన్ని ఏం చెప్పాలి? లెక్క అప్పగించాలి. చూడండి, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటకి, అంటే మీరు తుది శ్వాస విడిచిపెడతారు కదా, అప్పటి వరకు కూడా మీరు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు కూడా దేవుడు లెక్క తీసుకుంటాడంట. లెక్క అప్పగించుకుంటాడంట. అప్పగించగలమా లెక్క? నాలుక అంత భయంకరమైందంటండి. అదేం చేస్తుందంట? శరీరానికి మాలిన్యం కలుగు చేస్తుందంట. ఈ ప్రకృతి చక్రానికే, ఈ సర్వ సృష్టికే ఏం చేస్తుందంట? చిచ్చు పెడతాదంట. ఈ ప్రకృతినే అది అంటించగలదంట. అంటించగలదా లేదండి? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి దేశానికి మధ్య. ఎందుకు జరుగుతున్నాయి? మొదట యుద్ధాలు ఎలా జరుగుతాయి? కొన్ని వ్యర్థమైనటువంటి మాటల ద్వారా, అంతే కదండి. మాటతోనే కదా మొదట ఏదైనా జరిగేది. మీ పక్కింటోళ్ళకి గొడవ అయ్యింది, ఎలా అవుతుంది? ఫస్ట్ టైం కొడేసుకుంటారా? మాటలతో గొడవ అవుతుంది. తర్వాత ఆ మాటలు ఎక్కువైతే ఏమవుతాయి? ముష్టిఘాతానికి, అంటే ఫైటింగ్కి సిద్ధపడతారు. అంతే కదండి. దేశాల మధ్య కూడా అంతేనండి. మొదట వారు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మాటలతో జరుగుతాయి. ఆ మాటలు వికటించాయి అనుకో, ఏమవుతుంది? యుద్ధానికి దారితీస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని భయపడుతున్నారు. ఆ 3వ ప్రపంచానికి యుద్ధానికి కూడా కారణం ఏంటనుకుంటున్నారు? నాలుక. అంటే నాలుక ఈ ప్రకృతి చక్రం మొత్తానికి కూడా ఏం చేస్తుంది? చిచ్చు పెట్టేస్తుంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది, ఇంకేం లేదండి. అణుబాంబులు ప్రయోగించారంటే మొత్తం ప్రకృతి అంతా కూడా ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. నాలుక ఎంత డేంజరో చూడండి. మన శరీరానికి మాలిన్యం కలుగు చేస్తుందంట. అంతేకాకుండా ఈ ప్రకృతినే అది ఏం చేయగలదు? చిచ్చు పెట్టగలదు. ఇటువంటి నాలుకని ద్వారా అంటండి దేవునికి ఘనత తీసుకురావాలంట. దేవునికి ఘనత తీసుకురావాలి. సాధ్యమా చెప్పండి? కేవలం ఈ నాలుక ద్వారా దేవుని మాటలే చెప్పి అనేకులను రక్షించి, నువ్వు రక్షించబడి దేవునికి ఈ నాలుక ద్వారా, ఇది పంచేంద్రియాల్లో ఒకటి కదండి, ఘనత తీసుకురావాలంట. సాధ్యమండి? సాధ్యం చేసి యేసుక్రీస్తు వారు చూపించారు. సాధ్యం చేసి అపోస్తులు చూపించారు. మంచి దినములు చూడగోరిన వాడు ఖచ్చితంగా తన నాలుకను ఏం చేసుకుంటాడంటే స్వాధీనం చేసుకుంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించడం అంటే నిత్య జీవమును ప్రేమించి, మన నిత్య జీవాన్ని ప్రేమిస్తామండి. ఎప్పుడైనా ప్రేమిస్తామా నిత్య జీవాన్ని? ఏ విధంగా అయినా సరే నిత్య జీవం నాకు రావాలని కసి పట్టుదలతో మనం జీవిస్తామా? అబ్బే లేదు. ఇహలోకంలో సౌఖ్యంగా ఉండడానికి మన ప్రయత్నాలు చేస్తాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే జీవమును ప్రేమించి
మంచి దినములు చూడగోరువాడు. ఇక్కడ పాడుకుంటున్నాం, ముందులే మంచి కాలం ముందు ముందున అని పాడుతున్నారా లేదా? మంచి రోజులు వస్తాయి అంటున్నారా లేదా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? జీవమును ప్రేమించి ఏంటి ఆ మంచి దినాలు? పరలోకంలో మనం గడిపేటువంటి యుగ యుగాలే మంచి దినాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, అదిగోండి నాలుకను కాచుకోవాలంట, పెదవుల్ని కాచుకోవాలంట, మన కంటిని తేటగా ఉంచుకోవాలంట, మన నాలుకను పెదవుల్ని కాచుకోవాలంట. అప్పుడే క్రీస్తు నీ శరీరమందు ఏమవుతాడు? ఘనపరచబడతాడు. మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి. ఎట్లనగా తన ప్రియునియందు మనకు ఉచితంగా తాను అనుగ్రహించిన అదిగోండి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి, దేవుని యొక్క కృపా మహిమకు ఏం కావాలి? కీర్తి కలగాలి. మన పిల్లల ద్వారా మనకి మంచి పేరు రావాలని కోరుకుంటామా లేదా? అలాగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల ద్వారా దేవుడు ఏమనుకుంటున్నాడంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎలాగా స్వీకరించాడంటే కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండునట్లు ఈ సృష్టి పుట్టక మునుపే ప్రేమ చేత మనం ఇప్పటి వారం కాదు, జగత్తు పునాది వేయబడక ముందే మనం ఉన్నాం క్రీస్తునందు. అర్థమైందండి? ఎందుకు క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇదిగో ఆయన కృపా మహిమకు ఆయన నామానికి కీర్తి కలగాలని ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తునందు ఏర్పరచుకున్నాడు. అదే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని గణపరచాలంటే అది నేను ఎలా చేయగలంటే నా శరీరము ద్వారానే చెయ్యగలిగాను. శరీరం ద్వారా ఎలా చేయగలనంటే శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే నేను చెయ్యగలను. ఎన్ని చెప్పుకున్నామండి? కన్ను, నోరు, తర్వాత అతి డేంజరస్ది. ఇప్పుడు డేంజరస్లో మనం గ్రేడింగ్ ఇచ్చుకుంటా వస్తున్నాం. మొదటగా అత్యంత వేగంగా మనిషిని పాపంలో పడేసేది కన్ను, తర్వాత అత్యంత వేగంగా మనిషిని పాపంలో పడేసేది నోరు, తర్వాత అత్యంత వేగంగా పడేసేది అంటే చెవులు కూడా మనిషిని పాపంలో పాడేస్తాయండి. ఎలా పాడేస్తాయి? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏ చెవులు అంటండి? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకుని సత్యముకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. ప్రభునందు ప్రియులరా, జనులు హితబోధను సహించడం లేదంట. ఏ బోధ అండి? హితబోధను సహించక ఎటువంటి చెవులు కలవారు అయి ఉన్నారంట? దురద చెవులు అంట. ఈ దురద చెవుల యొక్క గుణం ఏంటంటే హితబోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ, నిన్ను గద్దించి
క్రీస్తు మార్గంలో నడిపించేటువంటి బోధ ఈ చెవులకి రుచించవు. మరి ఎటువంటి బోధ కావాలంటే ఇదిగో వాక్యంలో కామెడీ చేసేవాళ్ళు, వాక్యంలో ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు, వాక్యంలో లేని దాన్ని ఉన్నట్టు పుట్టించేవారు, ఇటువంటి వారికి చెవి ఎగ్గుతుందని. ఎందుకంటే దానికి ఆల్రెడీ పాపం అనేటువంటి దురద ఉంది. ఆ చెవికి ఏముంది? పాపం అనేటువంటి దురద ద్వారా అది నిష్కలంకమైపోయింది. ఆ నిష్కలంకమైపోయినటువంటి చెవి ఏం చేస్తుందంటే హితమైనటువంటి బోధను సహించదు. పైపెచ్చు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి బోధకుల్ని తమ స్వకీయ నాశనం కోసం వాళ్ళే పోగు చేసుకుంటారంట. ఈ బోధకుడు సరిగ్గా చెప్పలేదు, ఎప్పుడు గద్దెంతానే ఉంటాడు, ఎప్పుడు తిడతానే ఉంటాడు అని కామెడీ చేసేటువంటి బోధకులు, వాక్యంలో డ్యాన్స్లు వేసేటువంటి బోధకులు, లేనిది ఉన్నట్టుగా ఉన్నట్టుది లేనట్టుగా చెప్పేటువంటి బోధకుల్ని, చలోక్తులు విసిరేటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నానంట. అర్థమైందండి? జనులు వారి స్వకీయ నాశనం కోసం ఏం చేస్తున్నారంట? బోధకులనే పోగు చేసుకుంటున్నారంట. చూడండి మరి పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందో. ఎందుకంటే వీరు దురద చెవులు కలిగి ఉన్నారు, దురద చెవులు కలిగి ఉన్నారు. ఆ చివరి మాట చదువమ్మా. సత్యమునకు చెవి యొక్కక ఇదిగో కల్పనా కథల వైపు తిరుగుచున్నారు. వాక్యంలో ఏముండాలి? కల్పనా కథలు. కల్పనా కథలు అంటే కల్పించి చెప్పేసేవి, ఊహించి చెప్పేసేవి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం కాదు, కథలు, పెట్ట కథలు. ఇటువంటివి చెబితే ఈ చెవి ఏమవుతుందంట? అటువైపే ఉంటుందంట. దీనికి ఉన్న రోగం ఏంటి? దురద చెవులు. పాపం అనే దురద దీనికి అంటుకుంది. ఇటువంటి చెవినంటండి సత్యవాక్యం వైపు మనం మరల్చాలంట. ఎంత కష్టం, ఎంత కష్టం అండి. అప్పుడు వరకు కామెడీని ఇష్టపడినటువంటి మనిషి ట్రాజడీని ఇష్టపడతాడా? అప్పటి వరకు కామెడీ ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి ఒకేసారి ట్రాజడీకి రమ్మంటే వస్తాడా? మన చెవి కూడా అంతేనండి. అప్పటి వరకు ఇదిగో చలోక్తులు, జోకులు, సరసోక్తులు వాక్యంలో విని విని ఒకేసారి గద్దింపు మాటలు వినాలంటే దానికి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. ఈరోజు అలాగే అయిపోయిందండి సమాజంలో. అటువంటి వారిని ఏదో గొప్ప బోధకులుగా లోకం చూస్తుంది. హితబోధ జనులు సహించరు. అటువంటి కాలం ఖచ్చితంగా వస్తుంది. మరి ఇటువంటి చెవిని సత్యవాక్యం వైపు నడిపించి దాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమండి, ఎంత కష్టమండి. దాని మీద ఎప్పుడైతే మనం నిగ్రహం సాధిస్తామో అప్పుడే మనకి పరలోక రాజ్యం. సత్యవాక్కు వినడానికి ఇది ఒప్పుకోదు. అందుకే యేసుక్రీస్తు వారు అనేక సార్లు ఆయనే సాక్షాత్తు వాక్యం చెప్తున్నప్పుడు చెవులు గలవాడు వినుగాక. ఎన్నిసార్లు చెప్పారండి? చెవులు గలవాడు వినుగాక, కళ్ళు గలవాడు చూసునుగాక. ఇప్పుడు మనం ఏమనాలి? అందరూ నిద్రావస్థలో జారుకుంటున్నారు కాబట్టి కన్నులు గలవారు చూచునుగాక అంటే ఆయనకి తెలుసా చెవి ఎంత భయంకరమైందో? అది వినదో, విన్నట్టే ఉంటుంది. చూడండి, ఈ మూడిటి మీద నిగ్రహం సాధించడం ఎంత కష్టమండి. ఈ మూడిటి మీద, ఇదో కన్ను మీద, కన్ను మీద, నోరు మీద, చెవి మీద ఇదిగో నిగ్రహం సాధిస్తేనే నీకు పరలోకం. ఎందుకంటే ఈ మూడు అత్యంత వేగంగా నిన్ను పాపంలో పడవేస్తాయి. ఆ పాపాన్ని నువ్వు ఎదిరించాలంటే ఈ మూడిట్ల మీద నువ్వు ఏం చేయాలి? సాధించాలి, నిగ్రహం సాధించాలి. తర్వాతది ముక్కు కూడా పాపంలో పాడేస్తుందండి మనిషిని. ముక్కు కూడా మనిషిని పాపంలో పాడేస్తుందండి. చూడండి ఒకసారి ఆదికాండం 25వ అధ్యాయం 29 నుంచి చదవండి. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనిచుండగా
ఏసావు అలసిని వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్నా, ఎర్రగా నువ్వు ఏదో వండుతున్నావు కదా, చుక్కుడుగా కూర ఏదో, మొత్తానికి దానిలో నాకు కొంత పెట్టమను అన్నాడు. అప్పుడు యాకోబు పెట్టినటువంటి కండిషన్ ఏంటి? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మివెయ్యి. జ్యేష్ఠత్వాన్ని దేనికోసం అమ్మేశాడు? ఆ ఎర్రగా కనపడేటువంటి ఒక చుక్కుడుకాయ వంటి కూర కోసం ఇశ్రాయేలులో అత్యంత ప్రాధాన్యతమైనటువంటి జ్యేష్ఠత్వాన్నే అమ్మేశాడు. ఎలా కనపడిందంట? పొలం నుండి వస్తున్నప్పుడు ఆ కూర ఎర్రగా కనపడిందంట. పొలం నుండి వస్తున్నాడు, మొదట కూర కనపడుతుందా? ఆ కూర యొక్క వాసన కనపడుతుందా? ఏం కనపడుతుంది? ముందు స్మెల్. ఆ స్మెల్ గుమ్మగుమ్మలు ఆడితేనే మనం దాని వైపు చూస్తాం. ఏంటి అంత గుమ్మగుమ్మలు ఆడుతుంది అడుగుతాం కదండి. ఏంటి గుమ్మగుమ్మలు ఆడుతుంది, ఏం వండుతున్నారు అని అడుగుతాం కదా. అంటే యాకోబు కేవలం ఏసావు కేవలం కన్ను ద్వారా మాత్రమే కాకుండా ముక్కు ద్వారా కూడా ఏమైంది? పాపంలో పడ్డాడా లేదా? పడిపోయాడా లేదా? పడ్డానికి అవకాశం ఉంటుందా లేదా? మనం తినకూడదు, మన ప్రాణానికి హాని. అయినా స్మెల్ని చూసి ఏమవుతాం? ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోయి తినకూడదు తినేసి చనిపోతాం. దేవుడి పని కోసం బ్రతకవలసినటువంటి నువ్వు చనిపోవడానికి కారణం ఏంటి? ఆ వాసన పీల్చడం వల్ల. అంటే ముక్కు ద్వారా కూడా మనిషి పాపంలో పడిపోయేటువంటి సందర్భం ఉందండి. దీన్ని కూడా నిగ్రహించుకోవాలంట. ముక్కును కూడా ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. ఇప్పుడు దానియేలు గారు ఆకుకూరలతోనే భోజనం చేశారు. మిగతా వారందరూ కూడా ఎటువంటి భోజనం చేశారు? మాంసాహారమైనటువంటి భోజనం చేశారు. ఆ స్మెల్ ఈయన పీల్చి నాకు కూడా అదే కావాలనుకుంటే ఆయన గొప్పతనం ఏదన్నా ఉండినా, కానీ ఆయన ఏం చేసి ఉండొచ్చు? దీన్ని నిగ్రహించుకున్నాడు. వస్తే రాని, స్మెల్ వస్తేనే రాని, నాకు ఆకుకూరల భోజనమే కావాలి. ఎంతో తేజోవంతుడిగా కనపడ్డాడంట. మనం అనుకుంటాం ముక్కు ద్వారా పాపం ఏం జరుగుతుంది అని, కానీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఏమండి, కన్ను చూసాము, నోరు చూసాము, ముక్కు చూసాము, చెవులు చూసాము, చివరగా మిగిలింది ఏమిటి? చర్మం ద్వారా కూడా పాపంలో పడతామా లేదా? ఈ చర్మం కూడా ఒక సెన్సార్ అండి. సెన్సార్. అపవిత్రమైన దానిని తాకాలని ఈ చర్మం ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటుంది. అపవిత్రమైనటువంటి స్పర్శ నాకు కలగాలని ఈ చర్మం ఏం చేస్తుంది? తహతహలాడుతుంది. రద్దీగా ఉన్నటువంటి బస్సులో చూడండి, ఈ చర్మం యొక్క తహత కనపడుతుంది. కిక్కిరిసిపోయినటువంటి బస్సుల్లో ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పడతారు? అంటే చర్మం కూడా ఏం చేస్తుందంటే మనల్ని పాపానికి ప్రేరేపిస్తుంది. వీటినన్నిటినీ ఏంటండి మనము కంట్రోల్లోకి తెచ్చుకోవాలంట. అప్పుడే మన శరీరం ద్వారా క్రీస్తు కనపరచబడతాడు. అపోస్తుడైన పౌలు ఏమన్నాడండి? మొదట వచనం చదువుకున్నాం కదా, నా బ్రతుకు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. మరి ఊరికనే అయిపోద్దా ఘనపరచడం అంటే? నోటితో చెప్తే అయిపోద్దా? ఇదిగో ఈ పంచేంద్రియాలను ఎవరైతే నిగ్రహించుకుంటారో వారే శరీరమందు క్రీస్తుని ఘనపరచగలరు. ఇంకా 2 అవయవాలు ఉన్నాయండి. చేతుల ద్వారా దేవుని ఘనపరచగలమా? చెప్పాలండి, చప్పట్లు కొట్టా.
ఎలా కనపరచగలం? చేతుల ద్వారా. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయమును లేనివారే. ఇదిగోండి, చేతులు ఎలా ఉండాలంట? పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ఏం చేయాలండి? పురుషులు అంటండి, ఇదిగో సంశయాలు మానేసి, అనుమానాలు మానేసి ప్రతి స్థలమందు పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చెయ్యవలెను. మన చేతులు ఎలా ఉండాలంట? మరి ఏం వేసుకు కడుక్కుంటే పవిత్రంగా ఉంటాయి? హ్యాండ్ వాషా? రకరకాల హ్యాండ్ వాష్లు చూపిస్తున్నారు కదా, వాటితో పరచబడతాయా? లేవీలు అదే కదా చేశారు. లేవీలు ఏం చేశారు? శారీరక దేహశుద్ధి మాత్రమే చూసుకున్నారు. మరి పురుషులు కేవలం పురుషులకు మాత్రమే చెప్తున్నాడు అంటే కాదు. దానిలో స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే పరిశుద్ధమైనటువంటి చేతులెత్తి, పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. మన చేతులు ఎప్పుడు పవిత్రపరచబడతాయండి? ఈ చేతులతో దుష్టుని కార్యం కాకుండా దేవుని కార్యాలు ఈ చేతులతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన చేతులు పరిశుద్ధ పడతాయి, పవిత్ర పడతాయి. అంటే మిగతా జంతు జాతులు అభివృద్ధి చెందకపోవడానికి కారణం, లేకపోతే మానవుడు మాత్రమే ఈ సృష్టిలో అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే అది దేవుడి యొక్క అనాది సంకల్పమే. కానీ దానికి ఇంకో రోజున కూడా ఉందండి. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే చూడండి, ప్రతి జంతువులకి కాళ్ళు ఉంటాయి, అంతే కదండి. చేతులు ఉన్న జంతువులు ఏమన్నా ఉన్నాయా? లేవు. వాటి కాళ్ళ భాగం చీలు ఉండవు, ఇలా మనకిలాగా చీలు ఉంటాయండి, గిట్టలుగా కలిసిపోయి ఉంటాయి. మనిషికి మాత్రమే ఈ చేతి వేలు ఏమవుతాయంటే చీలు ఉంటాయి. ఇలాగా చీలు ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనిషి పని చేసుకోగలడు. ఏ పని అయినా చేయడానికి ఆధారం ఏంటంటే ఈ చేతుల్లో చీలిక ఉండడం వల్లనే. లేదు, అన్నం వడ్డించి హస్తంలా ఉందనుకో, ఏ పనైనా చేయగలమా? ఏ పని కూడా చెయ్యలేము. అంటే ఈ చేతుల్లో చీలిక ఎందుకు పెట్టాడంటే నీ కుటుంబ పోషణ నువ్వు చేసుకుంటూ దేవుడు పని చెయ్యాలి. కానీ పౌలు ఏమంటాడు? అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యమును ఎవ్వరూ చూడరు. ఇదిగో నీ పవిత్రమైనటువంటి చేతులు నీ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలంటే ఈ చేతులతో ప్రార్థన చెయ్యవలను. మరి ఆ ప్రార్థన చేయడానికి అర్హత ఏంటండి? చేతులెత్తి ప్రార్థన చేయడానికి అర్హత ఏంటి? నీ చేతులు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుడి పని ఈ చేతులతో జరిగించాలి. దుష్టుల పని జరిగించి నువ్వు ఇదిగో చేతులెత్తి ప్రార్థించినా సరే దేవుడు ఆ ప్రార్థననే లెక్క చేయడు. మరొకటి అండి, కాళ్ళు కూడా దేవుడి పనికి ఉపయోగపడతాయా లేదా? మరి ముఖ్యంగా దుష్టుల ఆలోచన చెప్పున నడవక అన్నాడు. పాపుల మార్గమున నడిచేవి నిలిచేవి ఏంటి? కాళ్ళే. అది హృదయం గురించి చెప్తున్నప్పటికీ కూడా మనం ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక. ఎక్కడన్నా ఏదైనా పాపభరితమైనటువంటి సన్నివేశం జరిగితే మనం ఏమైపోతాం? మన కాళ్ళు అక్కడే ఆగిపోతాయి. దేవుని వాక్యం వినబడుతున్న చోట మన కాళ్ళు ఎలా ఉంటాయి? ఫాస్ట్ వాక్, 100 మీటర్స్ రన్నింగ్. అదే పాప కార్యాలు ఎవరైనా ఎక్కడైనా డ్యాన్స్ వేస్తున్నారు సినిమా పాటలకి, మన కాళ్ళు అక్కడే నిలిచిపోతాయా లేదా? మరి ఇటువంటి కాళ్ళను క్రీస్తు సువార్త వైపుకు నడిపించాలంటండి, క్రీస్తు వాక్యం వైపుకి నడిపించాలంట. చూడండి, ఈ పంచేంద్రియాలతో పాటు క్రీస్తును గణపరచాలంటే నీ చేతులు ప్రాముఖ్యమైనవే, నీ కాళ్ళు కూడా ప్రాముఖ్యమైనవే. ఎన్ని చెప్పుకున్నాం? 7 చెప్పుకున్నాం. ఈ 7 కూడా ఏంటంటే పనివారి వంటివి.
చెప్పబడిన 7 కూడా ఏంటండి? పని మనుషులు లాంటివి. మరి యజమాని ఎవరో దీనికి? ఈ చెప్పబడినట్టు చక్కగా చెప్పారు. ఇంట్లో ఉన్నటువంటి 7 ఫ్యాన్లకి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి 7 టీవీలు ఉన్నాయనుకోండి, దానికి యజమాని ఎవరో? రిమోటే. అంతే కదండి. ఆ రిమోటే హృదయము. ఆ హృదయాన్నే, హృదయం అంటే ఎలా ఉంటుంది? హృదయం అంటే ఎలా ఉంటుందండి? హృదయం ఎక్కడ ఉంటుంది? ఏదో హార్ట్ సింబల్ చూపించి అదే హృదయం. మనస్సు అంటే, మనస్సు అన్నా హృదయం అన్నా ఒకటే. పోనీ ఈ మనస్సు హృదయం ఎక్కడ ఉంటుంది? అదే శరీరంలో ఎక్కడ ఉంటుందండి? దృశ్యమైందా అదృశ్యమైందా? విజిబుల్ థింగా నాన్ విజిబుల్ థింగా? హృదయం కనబడుతుందా? మనసు కనబడుతుందా? అంటే అది నాన్ విజిబుల్ థింగ్, అదృశ్యమైనది. మరి ఎక్కడ ఉంది శరీరంలో? హృదయం అయినా, మనసు అన్నా, ఆలోచన అన్నా ఈ 3 ఒకటే. 119వ సంకీర్తన, 119వ సంకీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. అంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటున్నాడు. ఎక్కడుంది? దావీదు అన్నాడో లేకపోతే భక్తుడు అన్నాడో, ఆ భక్తుడి యొక్క శరీరంలో ఎక్కడుంది? ఆ హృదయం ఎక్కడుంది? లేకపోతే ఆ మనసు ఎక్కడుంది? ఎక్కడుందండి? ఆలోచన అండి. నీ ఎదుట నేను పాపం చేయకుండా నా ఆలోచనల్లో. పాపం ఎలా జరుగుతుంది? మొదట పాపానికి ప్రారంభం ఏంటి? ఆలోచనే. హేబెలుని చంపేశాడు కయ్యను. మొదట డైరెక్ట్గా వెళ్ళిపోయి చంపేశాడా? ఆలోచన వచ్చి ఉండొచ్చా లేదా? అదే ఆ హృదయంలో దేవుని వాక్యం కయ్యనుకుంటే, ఆ ఆలోచనలో దేవుని వాక్యం కయ్యనుకుంటే హేబెలుని చంపే కూడా చంపడు. అందుకే భక్తుడు ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకుండా హృదయములో, లేకపోతే మనస్సులో, లేకపోతే నా ఆలోచనలో. ఆలోచన అనేది కనపడుతుందండి. మీరు అక్కడ కూర్చున్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు కనపడుతుందా? నేను గ్రహించగలనా? గ్రహించలే. మనిషి యొక్క దేహం మీద 2 ఆలోచనల ప్రభావం ఉంటుందండి ఎప్పుడు కూడా. దుష్టుని ఆలోచన ప్రభావం ఉంటుంది, దేవుని ఆలోచన ప్రభావం ఉంటుంది. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవక అన్నాడు. మరి ఎవరి ఆలోచన చెప్పున నడవాలి? దేవుని ఆలోచన చెప్పున నడవాలి. మరి దేవుని ఆలోచన చెప్పున నడవాలంటే దేవుని వాక్యం తెలిసి ఉండాలా లేదా? అదే అంటున్నాడు భక్తుడు. నీ ఎదుట నేను పాపం చేయకుండా నా ఆలోచనల్లో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం అంత పవర్ఫుల్లా? మన ఆత్మలను రక్షించగలిగినటువంటి శక్తి గల వాక్యము. అంటే చెప్పబడినటువంటి 7 చెప్పాను కదా, 5 పంచేంద్రియాలు, కాళ్ళు చేతులు, ఇవి దేవుని పనికి ఉపయోగపడాలంటే రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? ఆలోచనలో ఉంది. నీ ఆలోచనల్లో దేవుని వాక్యం ఉందనుకో, నీ చేతులు దొంగతనం చేస్తున్నాయి అనుకో, మీకు నిర్గమాకాండంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ గుర్తుకొచ్చేయాలి, అప్పుడు ఆగిపోద్ది. నీ కన్ను మోహపు చూపు చూస్తుంది అనుకో, యోబు గారు గుర్తుకొచ్చేది. కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకును నేను ఎలాగో చూడగలనని. అప్పుడు చూడండి, ఇప్పుడు ఆలోచనలో మన దేవుని వాక్యం ఉందనుకో, ఈ అన్నిటి మీద, ఈ ఇంద్రియాల మీద నిగ్రహం ఉంటుందా లేదా? అప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరం అందు క్రీస్తు గణపరచబడతాడండి. గణపరచబడతాడా లేదా? పౌలు గారు ఏమన్నారు? నేను బ్రతికినా సరే, నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలని నేను కోరుకొనుచున్నాను. సరే, బ్రతికున్నంత వరకు కూడా ఇప్పుడు చెప్పుకున్నాం. మరి చావు మూలంగా ఎలా గణపరచబడుతుందండి? మన శరీరం ద్వారా, మన శరీరం చనిపోయిన తర్వాత ఆ శరీరంలో క్రీస్తు ఎలా కనపరచబడతాడు? మృత శరీరంలో క్రీస్తు ఏ విధంగా కనపరచబడతాడు?
బ్రతికున్నటువంటి శరీరంలో క్రీస్తు కనపరచబడతాడు. చెప్పుకున్నటువంటి ఈ ఇంద్రియాల మీద మనం కమాండ్ని సాధిస్తే, మరి మృత శరీరం ద్వారా క్రీస్తు ఎలా కనపరచబడతాడు చూడండి ఒకసారి. ఇది చెప్పి ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 53 వచనాలండి. ఇదిగో మనమందరము కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మృతులు అక్షయముగా లేపబడుతారంటండి. మనం మార్పు పొందుదుము. క్షయమైన ఆ ఈ అనేది మీరు రౌండప్ చేసుకోండి. క్షయమైనటువంటి ఈ శరీరము, ఏ శరీరం? మళ్ళీ ఏదో కొత్తగా వచ్చేది. క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతను ప్రతి మనిషికి శరీరం అక్షయతను ధరించుకుంటుంది, ధరించుకోవాల్సి ఉన్నది. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను పాతి పెట్టినా సరే, అగ్నిలో కాల్చివేసినా సరే, నీటిలో ఖననం చేసేసినా సరే, గాలిలో వదిలేసినా సరే, మరి కల్పనా చావులో ఏమైంది? కల్పనా చావులో ఏమైంది? అంతరిక్షంలో కలిసిపోయింది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ మూడిట్లో నీ దేహం ఎలాగ తగలబడినా సరే పంచభూతాలు ఏమవుతాయంటే, ఏం చేస్తాయంటే మళ్ళీ దేవునికి నీ శరీరాన్ని అప్పగిస్తాయి. మళ్ళీ నీ శరీరాన్ని దేవునికి అప్పగిస్తాయి. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, సముద్రము తనలో ఉన్నటువంటి ప్రేతలను దేవునికి అప్పగిస్తాదంట. అప్పుడు ఈ శరీరము, మన శరీరం ఎక్కడికి పోవదండి. మట్టిలో కలిసిపోయింది, అగ్నిలో కాలిపోయింది, గాలిలో కలిసిపోయింది అనుకుంటాం మనం, నీటిలో ఇంకిపోయింది అనుకుంటాం. కానీ పంచభూతాలు ఏం చేస్తాయంట? మళ్ళీ ఈ శరీరాన్ని అప్పగిస్తాయి. అప్పుడు అవి అక్షయతను ధరించుకుంటాయి. అక్షయతను ధరించుకుంటాయి. అలా అక్షయతను ధరించుకొని ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి. మళ్ళీ అక్షయతను ధరించుకొని ఆ శరీరము లేకపోతే ఆ ఆత్మ చేసినటువంటి పనిని బట్టి స్వర్గమో నరకమో ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది. స్వర్గమో నరకమో ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఆ శరీరము అక్షయతను ధరించుకొని పరలోకానికి చేరుకుందనుకో, ఈ శరీరం ద్వారా కదండి, చనిపోయినటువంటి ఈ శరీరం ద్వారానే కదా. ఈ శరీరం మార్పు నొందింది, అక్షయతను ధరించుకుంది అంతే. ఈ శరీరంతోనే క్రీస్తు ఘనపరచబడతాడు. ఎందుకు? ఈ శరీరము అక్షయతను ధరించుకుని పరలోకానికి వెళ్ళినందుకు. అందుకే పౌలు ఏమన్నాడు? నా చావు, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలెను. ఏనుగు సచ్చినా వెయ్యే, బ్రతికినా, చెప్పండి, ఏనుగు చచ్చినా వెయ్యే, బ్రతికినా వెయ్యేనంట. ఆ విలువ దానికి అలాగా ఉంది. ఈ శరీరం కూడా అంతటి విలువ ఉంది. ఇది బ్రతికినా సరే క్రీస్తుని మహింపరచగలదు. ఈ శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలను నువ్వు నిగ్రహంలో ఉంచుకోగలిగితే, నీ కాలు చేతులు నువ్వు నిగ్రహంలో ఉంచగలిగితే, చనిపోయినా సరే నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడు ఈ శరీరంతో క్రీస్తుని గణపరిచితే, అదే ఈ శరీరం అక్షయతను ధరించుకొని పరలోకం వెళ్తే క్రీస్తు అక్కడ గణపరచబడతాడు. ఈ శరీరం ద్వారా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని నీకు ఆహ్వానం వస్తుందండి. ఇదండి శరీరం ద్వారా క్రీస్తుని గణపరచడం అంటే. కేవలం ఈ భౌతికమైనటువంటి జీవితంలోనే కాదు, ఈ శరీరం ద్వారా క్రీస్తుని గణపరచవలసింది అభౌతికమైనటువంటి ఆ పరలోకంలో కూడా ఈ శరీరం ద్వారా దేవుణ్ణి గణపరచగలము. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించు మా ప్రియ పరలోక కన్న తండ్రి, ఈ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
ఇప్పటి వరకు తండ్రి నాయన నీ బిడ్డలకు నీ మాటలు చెప్పాను ఆయన ఈ మాటలు విని తండ్రి విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి వారి హృదయాల్లో తండ్రి నాయన స్థిరపరచుకుని తండ్రి నాయన వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి బాటలు వేసుకోగలుగుతూ సహాయం దయచేయమని ఇప్పటి వరకు ఓపికగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరైనటువంటి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలు.